జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి శ్రీరామాంజ దాసి. ఈరోజు చివరి పాశురం అనగా 30వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు చెయ్యిలయ్యారు சென்றிறங்கி அங்கப்பறை கொண்ட வார்த்தையனி புதுவை வைக்னமலத்தைண்டெறியல் பட்டர் பிரான் கோதை சொன்னா தங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இக்னிப்பரிசுரைப்பாரீர் 2 மால்வாரை தோல் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து என்புருவர் எம்பாவாய். ఆండాల్ తిరువడిగలే శరణం. ఈ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఆండాల్ సాక్షాత్తు శ్రీరంగనాథుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో వ్రతం ఆచరించిన చిట్ట చివరి రోజు. ఈ నెల రోజులు శ్రీకృష్ణుడిని పూజిస్తూ 30 పాశురాలు రచించింది. నేటి పాశురంలో శ్రీకృష్ణుడు శరణాగతి కోరుతూ గోదాదేవి తాను విష్ణుచిత్తుని కుమార్తెనని ఈ పాశురంలో తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుంది అని చెప్పింది. శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందటానికి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను కూడా ఆచరించి రంగనాథుడిని భర్తగా పొందింది. గోదాదేవి ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రాన్ని మదించి లక్ష్మీదేవిని పొందిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇంద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు రేపల్లెలో చంద్రముఖులగు వారు విలక్షణ ఆభరణములను దాల్చిన వారు అయిన గోపికలు చేరి మంగళము పాడి పర అనే వాద్యంను లోకుల కోసం నీ ధ్యానాన్ని తమ కోసం పొందారు. ఆ ప్రకారం లోకంనకు ఆభరణమై ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసల మాలను మెడలో ధరించి ఉండు శ్రీ భట్టనాథులను గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాశురములతోనూ మాలికగా కూర్చింది. ఎవరైతే ఈ 30 పాశురాలను క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆనాడు గోపికలు శ్రీకృష్ణుడి నుండి పొందిన ఫలంను, గోదాదేవి వ్రతము ఆచరించి పొందిన ఫలంను పొందుతారు. కేవలము అధ్యయనము చేయుట చేతనే పుండరీకాక్షుడు పర్వత శిఖరములు వంటి బాహు శిరస్సును కలవాడు శ్రీవల్లభుడు చతుర్భుజుడు అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును. ఈ 30 పాశురాలలో నావేమైనా అక్షర దోషాలున్నచో నన్ను క్షమించగలరు. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం. అందరికీ ధన్యవాదములు.